కేసీఆర్ మెడకు ఫోన్ వైర్ మెల్లగా చుట్టుకుంటోంది. ఫోన్ ట్యాపింగ్ బాధితులలో మొత్తం 615 మందిలో రకరకాల రంగాల వారున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు, సినీ వ్యాపార ప్రముఖులు, కొందరు పౌర హక్కుల నేతలు వంటి వారు కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు. ఈయన తన నోరు మెదవకపోయినా ఇప్పటికే సిట్ పూర్తి ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రణీత్ రావు తదితరులు అప్రూవర్లుగా మారడంతో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కొచ్చేస్తోందని అంటున్నారు. మాజీ డీజీపీ చుట్టూ కథ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం కథ వెనక ఉన్నది కేసీఆర్ వారి కుటుంబ సభ్యులేనని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు వెలుగులోకి రావడం ఇది మూడోసారి. గతంలో 1972లో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ముందు విజయం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయింది. ఇండియాలో 1988లో కర్ణాటకలో అప్పటి రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఇలాంటి కేసులో ఇరుక్కుంది. ఆ తర్వాత 2023లో కేసీఆర్ ఈ కేసులో ఇరుక్కున్నారు. గోనె ప్రకాష్ రావు అప్పుడెప్పుడు 1983లో సంజయ్ విచార మంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా చేశారు. అంతకుమించి ఆయన ఏవి చెయ్యకపోయినా ఎప్పుడూ వార్తలోనే ఉంటారు. ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. 1982 నుంచి 2005 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అన్ని గమనిస్తూ ప్రతి ఒక్కరి తప్పుల చిట్టా తన మైండ్ లో ఫీడ్ చేసి పెట్టుకున్నారు. శుక్రవారం సిట్ విచారణ తర్వాత బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. ఇక ఈ కేసులో నుంచి కేసీఆర్ ను ఎవరూ కాపాడలేరని ఆయన జోషన్ చెప్పేశారు. ప్రభాకర్ రావు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజాలు చెప్పక తప్పదని, జూలై 5 తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తారని అన్నారు. ప్రధాని కావాలని లక్ష్యంతో కేసీఆర్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి చుట్టుప్రక్కల రాష్ట్రాలు పర్యటిస్తూ ఇక్కడి అందరి ఫోన్లు ట్యాప్ చేయించి పూర్తిగా ఇరుక్కుపోయారని అన్నారు గోనె ప్రకాష్ రావు. మూడవసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని నమ్మకంతో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడిలా ఇరుక్కుపోయారని ఆయన వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని చిత్తశుద్ధితో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, ఇందుకు స్థానిక బీజేపీ నేతలు కృషి చేయాలని కోరారు. గోనె ప్రకాష్ రావుకు ఇక్కడే కాదు అమెరికాలోనూ మన తెలుగు వారిలో విపరీతమైన క్రేజ్ ఉంది. తానా అటా సంస్థలు నిర్వహించే పొలిటికల్ సెషన్స్ లో ప్రతి ఏటా ప్రకాష్ రావు ప్యానల్ స్పీకర్ గా ఉండి తీరాల్సిందే. ప్రకాష్ రావు మాటలు కూడా అంతే ఆసక్తిగా అక్కడి వారు విని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.